ఆరుకాలం పండించి పంటను వరంగల్ ఏనుముల మార్కెట్ తీసుకొస్తే గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట వేసిన నాటి నుంచి పంటలు చేతికి వచ్చే వరకు ఎరువులు, పురుగులు, మందులు కొట్టాం, కూలీల పెట్టి పనులు చేయించాం. మేము కష్టపడి పంటను పండిస్తే చేసిన కష్టం వృధా అయినా పర్వాలేదు, కానీ సరైన గిట్టుబాటు ధర లేదు. చేసిన అప్పులు ఎలా తీరాలి అంటూ దిగాలు చెందుతున్న రైతులు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు, కానీ ఇక్కడ ఏమీ లేదని రైతులు వాపోతున్నారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, దేశానికి రైతు ఎన్నుముక అన్నారు. ఆ రైతునే నడ్డి విరుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుచున్నారు. దీనికి 10,50,000 పెట్టుబడి కావద్దని మొన్న ఎంతసేపు వానలు పడి ఉన్న పచ్చంలో తిరుగుతుంది, అందులో ఏం లేదు. వచ్చితే పొడుకొని చేయను అందులోకి లేచి 5 బస్తాలు అయింది. మొన్నటి దాకా 70-100 ప్రైవేటులు కొన్నాడు. ఇది తరలో కష్టాలకు ఇప్పుడు ఈరోజు 70-270 రూపాయలు మార్కెట్. ఇది 60-500 పడింది. పచ్చి వద్దే వద్దంటాను. మాకు కౌలులకు ఏం న్యాయం జరగడం లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏం జరగలేదు. కనీసానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కానీ మాకు కౌలు రైతులను కొంచెం దృష్టిలో తీసుకొని మాకు ఏదైనా ఆర్థిక సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. పూలపాక నిర్మల, ఉన్నత శ్రేణి కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్ కమిటీ, వరంగల్. 3 days బ్యాక్ నుండి కొత్త పత్తి స్టార్ట్ అయిందండి. రైతులకు చెప్పుకునేది ఏంటంటే, మీరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎనమాములకి తీసుకొచ్చి మద్దతు ధర కంటే ఎక్కువ పొందొచ్చు. ప్రజెంట్ మీరు మ్యాచర్ లేకుండా తీసుకొచ్చిన కొత్త పత్తికి మంచి రేట్ వస్తుందండి. అర్తి వాళ్ళు, ట్రేడ్స్ మంచిగా కొనుగోలు చేస్తారు. మీరు మ్యాచర్తో వచ్చి గింజ ఉండి అంటే డ్యామేజ్ ఉంటే మాత్రం రేటు సరిగా రాదు. కాబట్టి ఇంటి దగ్గరనే ఆరబెట్టుకొని మరి సీడ్ లేకుండా, రంగు లేకుండా తీసుకొస్తే మీకు మంచి రేట్ వస్తుంది. ఇక్కడ యార్డుకు అంటే ఇంటి దగ్గర కొంటేనేమో దళారులు చాలామంది ఉండి మీకు తక్కువ రేటు తీసుకుంటారు. మన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎన్వామ్లకు తీసుకొని వస్తే చాలామంది ట్రేడర్స్ ఉంటారు కాబట్టి పాట ద్వారా మీకు ఎక్కువ లబ్ధి పొందొచ్చు, రేట్ ఎక్కువ తీసుకోబడుతుంది. ఇక్కడ అన్నీ అంటే మార్కెట్లో అన్ని సదుపాయాలు ఉన్నది. విశ్రాంతి భవనం ఉంది, క్యాంటీన్ ఉంది, మరి మార్నింగ్ అవర్స్లో ఉచిత భోజనం కూడా ఉంటుంది. కాబట్టి మీరు రైతులందరూ వచ్చి మరి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎన్వంలోకి తీసుకొని వచ్చి మంచి ధర పొందగలరని కోరుతున్నాను. ఈరోజు 7,225 ఏమో కొత్త పత్తి అండి. పాతది 7,660 పడింది. ఇంకా అందుకనే మీరు ముందు కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎన్వంలోకి తీసుకొని వచ్చి మంచి ధర పొందగలరు అని నేను అనుకుంటున్నాను. మరి మంచి క్వాలిటీ తీసుకొస్తే రైతులకు మంచి ధర వస్తుంది. మేము కూడా ఆల్రెడీ అర్తిదారులకి, ట్రేడర్స్కి అందరికీ కూడా చెప్పాము. మేము రైతులకి మంచి ధర వేసి మంచిగా కొనుగోలు చేయమని చెప్పాము. కాబట్టి రైతులందరూ కూడా మార్కెట్ కమిటీకి వచ్చి మంచి ధర పొందండి అని కోరుచున్నాను. అంటే అంతే, నేను రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు రాలేదంటే అది క్వాలిటీ మంచిగా ఉండాలండి. క్వాలిటీ మంచిగా ఉంటే మంచి రేట్ వస్తుంది. మ్యాచర్ ఉన్నా రాదు, సీడు అందులో ఎక్కువ సీడ్ ఉన్నా రాదు, డ్యామేజ్ యాష్ కలర్ ఉన్నా రాదు. ఇవన్నీ తీసేసి మీరు మంచిగా తీసుకొని వస్తే మంచి ధర ఇస్తారు.